లక్ష్మీ రావే మా ఇంటికి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళి రోజున అర్ధరాత్రి వేళ లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ పూజను చేస్తాం కదా. ఆ పూజను అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈ పూజ చేయడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దీపావళి రోజున రంగులతోనూ పువ్వులతోనూ రంగవల్లులను వేసి ఆ రంగవల్లుల మధ్యలో దీపాలను ఉంచి ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తాం కదా. ఇదిగోండి, నేను ఇలా ఎరుపు ఆకుపచ్చ రంగులను ఒకదాని తరువాత ఇలా బాక్సుల్లాగా వేసి వాటి మీద ఇలా నా దగ్గర కొన్ని ఫ్రేమ్లు ఉన్నాయి. ఈ ఫ్రేమ్లతో ముగ్గును ఉంచాను. మధ్యలో ఏమో అష్టదళ పద్మాన్ని ఉంచాను. ఈ ఫ్రేమ్లతోటి బియ్యం పిండితోటి ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ముగ్గును ఉంచిన తర్వాత చామంతి పువ్వు రెక్కలతోనూ ఆకుతోనూ ఈ ముగ్గును ఇంకా అందంగా అలంకరించాను. దీపావళి అంటేనే టపాకాయలతో పాటు ఇంటిని అందంగా పువ్వులతోనూ దీపాలతోనూ అలంకరిస్తాం కదా. అందులో భాగంగా ఇలా ఈజీగా అలంకరించినట్లయితే చాలా బాగుంటుంది. ఎలా ఉందో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. దీపావళి సాయంకాలం వేళ ఇలా అందంగా ఇంటిని అలంకరించి దీపాలను ఉంచవచ్చు, లేదా రాత్రి పూజ కోసం కూడా ఇలా సిద్ధం చేసుకోవచ్చు. ఈ పూజను ముఖ్యంగా ఇంటి మధ్య భాగంలో చేస్తాము. హాల్లో మధ్య భాగంలో చక్కగా శుభ్రపరిచి ఇలా అందంగా రంగులతోనూ పువ్వులతోనూ అలంకరించి ఒక పళ్ళెంలో బియ్యాన్ని కానీ లేదా ఇలా పీఠాన్ని కానీ ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద పసుపు కుంకుమ అక్షతలను ఉంచాలి. మీ దగ్గర ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారి రూపును కానీ లేదా లక్ష్మీ అమ్మవారి ప్రతిమను కానీ తీసుకొని పీఠం మీద ఏర్పాటు చేసుకోవచ్చు. నేను రోడ్ సైడ్న మట్టి బొమ్మలు అమ్మేవారి దగ్గర ఈ లక్ష్మీ అమ్మవారిని తీసుకున్నాను. అమ్మవారిని పీఠం మీద ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించాలి. నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయి. పాదాలను కూడా ఈ పూజలో ఏర్పాటు చేసుకున్నాను. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును, సువాసనాభరితమైన పచ్చకర్పూరాన్ని, యాలుకలను కూడా ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. సువాసనాభరితమైన పువ్వులతో అమ్మవారి ప్రతిమను అలంకరించాలి. పాల సముద్ర మదనంలో ధనత్రయోదశి రోజున ఆవిర్భవించిన లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తిని వివాహమాడి దీపావళి అమావాస్య రోజున భూమిపై తిరుగుతారని పురాణ కథనం. ఎవరైతే ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి పూజిస్తారో వారి ఇంటికి అమ్మవారు విచ్చేసి భక్తులకు సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ పూజ చేయడం వలన ఇంట్లో సంపద వృద్ధి చెందుతుందని, దుష్ట శక్తులు తొలగిపోతాయని భావిస్తారు. ఈ పూజలో అమ్మవారి ముందు 5 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలను ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు. ఇలా 5 దీపాలను ఏర్పాటు చేసుకుని నూనె ఒత్తులతో సిద్ధం చేసుకుని దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి కుంకుమ, అక్షతలు, పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. చూడండి, దీపాలన్నీ వెలిగించిన తరువాత అమ్మవారిని చూస్తుంటే ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదూ. అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఇలా అమ్మవారి పాదాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటినీ సిద్ధం చేసుకున్న తరువాత మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి షోడశోపచార పూజను, అష్టోత్తర శతనామావళి పూజను గోమతీ చక్రాలతోనూ, ఇంకా గురువింద గింజలు, తామర గింజలు, చిట్టి గాజులు, నాణేలు ఏవైతే మన దగ్గర అందుబాటులో ఉంటాయో వాటితో అమ్మవారిని పూజించవచ్చు. దీపావళి పండుగ విజయానికి ప్రతీక. అర్ధరాత్రి వేళ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వేంచేసి మనకు విజయాన్ని, అభివృద్ధిని కలిగిస్తారని, మనం చేసే ప్రతి పని సుగమం అవుతుందని మనందరి విశ్వాసం. మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఆ పూజ ఫలితం తప్పకుండా మనకు కలుగుతుంది. అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి పూజించడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొంది సంపద, ఐశ్వర్యం మరియు
శ్రేయస్సు పొందుతాము. చీకటిని పారద్రోలి వెలుగును తెచ్చే పండుగగా మనం దీపావళిని జరుపుకుంటాం కదా. ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వలన అజ్ఞానంపై జ్ఞానం విజయాన్ని సూచిస్తుంది. మా దగ్గర గోమతి చక్రాలు ఇంకా గవ్వలు ఇవేవీ లేవు అనుకుంటే చక్కగా కుంకుమతో అమ్మవారి పూజను చేసుకోవచ్చు. ఈ పూజలో ఒక రహస్య ప్రక్రియను చేస్తారండి. లక్ష్మీ అమ్మవారికి సోదరి అయిన గవ్వలను ఒక పళ్ళెంలో కానీ ఒక గిన్నెలో కానీ తీసుకుని శబ్దం చేస్తే అమ్మవారు ఆకర్షితురాలవుతారని చెప్తారు. ఈ శబ్దం చేసినటువంటి గవ్వలను లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచి తరువాతి రోజు మనం పూజలో వాడుకోవచ్చు లేదా బీరువాలో దాచి ఉంచవచ్చు. వచ్చే సంవత్సరం మళ్ళీ వీటిల్నే ఉపయోగించవచ్చు. అలాగే ఇప్పుడు మనం వాడుతూ ఉన్నటువంటి అంటే చలామణిలో ఉన్న నాణేలను తీసుకుని ఆ నాణేలను కూడా ఒక పళ్ళెంలో కానీ లేదా గిన్నెలో కానీ వేసి ఇలా శబ్దం చేసినట్లయితే అమ్మవారు ఆకర్షితురాలై మన ఇంటికి విచ్చేసి మన ఇంట్లో అమ్మవారు నివాసం ఉంటారని నమ్ముతారు. ఇలా అమ్మవారి పూజను చేసుకుని అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని నివేదించాలి. పాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కానీ తేనెను కానీ వేసి కూడా సమర్పించవచ్చు, లేదా పాలతో పరమాన్నాన్ని చేసి కూడా సమర్పించవచ్చు. ఇలా నైవేద్యాన్ని నివేదించిన తరువాత కర్పూర నీరాజనాన్ని అందించి అమ్మవారికి నమస్కరించుకోవాలి. అమ్మవారి ముందు ఉంచిన దీపాలలో కనీసం ఒక్క దీపమైనా సరే ఆ రోజు రాత్రంతా అంటే తెల్లవారే వరకు వెలుగుతూ ఉండేట్లుగా చూసుకోవాలి. అమావాస్య చీకట్లలో అమ్మవారిని ఉంచకూడదు కదా. వెలుగుని ఇచ్చేటువంటి పండుగ కనుక మనం ఆ రోజు రాత్రంతా ఒక్క దీపాన్నైనా ఉండేట్లు చూసుకోవాలి. మరొక విషయం అండి, మనం అమ్మవారి ముందు వెలిగించే దీపాలలో ఒక్క దీపాన్నైనా ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది. ఇలా పూజంతా పూర్తయిన తరువాత విద్యుత్ దీపాలను తీసివేస్తే చూడండి, దీపాల కాంతిలో అమ్మవారు ముగ్ధ మనోహరంగా ఉన్నారో ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. మీకెలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి వేళలో లక్ష్మీ అమ్మవారిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పూజిస్తారు. రాబోయే దీపావళి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ శక్తి కొలది అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు మనందరి మీద ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. దీపావళిని మనం 5 రోజుల పండుగగా జరుపుకుంటాము. మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటాం. ధనత్రయోదశి పూజను కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.